హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూస్తామా. ఇది చాలా స్పైసీగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. ముందు ఒక గిన్నెలో చికెన్ వేసుకోవాలి. ఇందులో కాస్త పెరుగు, కొద్దిగా మసాలా వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చిన్న చిలుకలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా చికెన్కి మసాలాలు, కారం, ఉప్పు అంటేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేది పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని తగినంత నూనె వేయాలి. నూనె కాస్త ఫ్రై అయ్యాక లవంగాలు, మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కావాలండి. ఇది ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకొని చేసుకోండి. గ్రేవీగా కావాలనుకున్న ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే బెటర్ అండి. గ్రేవీగా ఉంటుంది. కూర కాస్త ఎక్కువ వస్తుంది అన్నట్టు చికెన్. ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ పెట్టుకొని చేసుకోవాలండి. ఎప్పుడు కానీ ఉల్లిపాయలు వేసినప్పుడు త్వరగా మాడిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ పెట్టుకున్నాం అనుకో స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా వేసుకోవడం వల్ల పులుపు అనేది చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా వేయడం వల్ల. చికెన్లో 2 టమాటాలు వేసుకున్నామండి, ఎక్కువ అవసరం లేదు టమాటాలు కూడా, కొంచెం పులుపు దన్నం కోసం. ఇది కాస్త ఫ్రై కావాలి, టమాటా ముక్కలు కూడా. ఇది ఫ్రై అయ్యాక పెరుగులో నానబెట్టుకున్నాం కానీ మసాలా, పెరుగు, ఉప్పు, కారం వేసుకొని నానబెట్టిన చికెన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఫ్రై కావాలి, కొంచెం టైం పడుతుంది. పెరుగులో నీళ్ళు ఆల్రెడీ ఉంటాయి, సో నీళ్ళు కొద్దిగా యాడ్ చేస్తే అయిపోయిన తర్వాత ఇటు కొంచెం ఫ్రై కావాలి, మంచిగా ఉడుకుతూ ఉండాలి. ఉడికాక కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే నీళ్ళు పోసుకోవడం వల్ల కొంచెం బాగా స్పైసీగా మంచిగా ఉంటుంది. చికెన్ సూప్ లాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఇంకొంచెం ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్ కొంచెం ఇంకేలాగా మంచిగా ఉడికించుకోవాలి. చూసారు ఎంత స్పైసీగా ఉంటుంది, కారంగా ఉంటుంది. ఈ చికెన్ అనేది అన్నం మీద బాగానే ఉంటుంది, చపాతీ మీద తిన్నా బాగానే ఉంటుంది, పూరీలు చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. తెలంగాణ స్పెషల్ అండి ఇది. ఇలాంటి చికెన్ కావాలనుకుంటే తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది కాస్త ఉడకాలండి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. లోగా పెట్టుకొని ఉడికిస్తున్నాము, తొందరగా చేసినాక మాడిపోతుంది కాబట్టి. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకున్నామండి. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది చికెన్కి అనేది. లేదంటే ఇంట్లోనే గరం మసాలా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసాము. కొత్తిమీర యాడ్ చేసి కొంచెం ఉడికాలండి. ఇది ఉడికింది, మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.